హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు పైన పిక్లో చూపిస్తున్న బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది చెప్పబోతున్నానండి. ఓకేనా, ఇది 32 సైజు బ్లౌజ్ కటింగ్. ముందుగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకోండి, కటింగ్ తీసుకున్నాక ఇప్పుడు నెక్ అనేది 2.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక షోల్డర్ 3 పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డీప్ అనేది కిందకి 11.5కి మార్క్ చేసుకోండి. 11.5కి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు కింద కూడా 2.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ని గీసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ గీసుకున్నాక ఇప్పుడు ఆ బాక్స్ లోపల వైపుకి ఒక 1 ఇంచ్ కానీ లేదంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఈ విధంగా మార్క్ చేసుకొని పైన 2.5 ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకుని క్రాస్గా ఈ విధంగా గీసేసుకున్నాక ఇప్పుడు మన కట్ వర్క్ కోసము ఇప్పుడు బయట వైపుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి టేప్ సహాయంతో. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఆ మార్కింగ్లన్నిటినీ ఈ విధంగా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్నాక మన దగ్గర మందుల డబ్బా మీద కానీ మూతలు కానీ లేదంటే ఇది నేను కర్పూరం డబ్బా ఉంటుంది కదండి, ఆ మూత యూస్ చేస్తున్నాను. మీకు చిన్న రౌండ్ కావాలంటే చిన్న కప్పులు వాడండి, లేదంటే పెద్ద రౌండ్ కావాలంటే పెద్ద కప్స్ వాడుకోండి. ఈ విధంగా కప్ తీసుకొని ఆ 2 లైన్లు ఉన్నాయి కదా, ఆ 2 లైన్లకి కరెక్ట్గా మిడిల్కి పెట్టుకొని ఈ విధంగా గీసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్ పెట్టుకుని గీసుకున్నామంటే మనకు అన్ని సర్కిల్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా, ఇది డైరెక్ట్గా నేను లైనింగ్ మీద కటింగ్ చేసుకుంటున్నాను. బక్రం ఏం యూజ్ చేయను, ఇలాగే కుడతానండి మెయిన్ క్లాత్ మీద పెట్టి. ఓకేనా, ఏ విధంగా అయితే మనం గీసుకున్నామో ఆ విధంగా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్ అనేది ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి ఎంత నీట్గా చాలా అందంగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీని తాలూకు స్టిచ్చింగ్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే